బ్యాక్ న్యూస్ తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఎల్లుండి ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి సిద్దిపేటకు వెళ్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఎల్లుండి ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి సిద్దిపేటకెళ్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ నేతలందరూ కూడా తెలంగాణ పైన ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. నామినేషన్ల కార్యక్రమాలకి కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, అట్లనే జాతీయ నేతలు అందరూ కూడా రాష్ట్రానికి వస్తున్నారు. ఇంకా అంటే ఈ నెల 25 వరకు ఈ నెల 25 వరకు నామినేషన్ల పర్వం చివరి రోజు 3 రోజులు ఉంది కాబట్టి 25 వరకే చివరి తేదీ కాబట్టి మొత్తం నేతలందరూ కూడా రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఒక్కొక్కరి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా రాబోతున్నారు. ఇక రేపు ఎల్లుండి 2 రోజులే నామినేషన్లో ఉంది కాబట్టి ఇటు గుజరాత్ ముఖ్యమంత్రి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, అట్లనే కేంద్ర ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులు అందరూ కూడా నామినేషన్ల కార్యక్రమానికి వస్తున్నారు. ఇటు భారీ ర్యాలీలతో, అటు భారీ బహిరంగ సభలలో పాల్గొంటూ మోడీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 25న నామినేషన్ల చివరి రోజు, నామినేషన్ల పర్వం చివరి రోజు, ఆ రోజు కీలక నేతలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇట్లా కీలక నేతలు ఆ రోజు నామినేషన్లు వేయబోతున్నారు. అట్లనే సిద్దిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిండ్రు. ఆ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా రాబోతున్నారు. ఆయన ఈ నెల 25న రాష్ట్రానికి వచ్చిన తర్వాత అక్కడ మెదక్లో జరిగే భారీ బహిరంగ సభలో తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. తెలంగాణకి ఇచ్చినటువంటి మోడీ 10 ఏళ్లలో చేసినటువంటి ఏదైతే సంక్షేమ అభివృద్ధి అంతా కూడా ప్రజలకు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్తున్నారు. మరింతగా ఉత్సాహాన్ని నింపేందుకు అమిత్ షా టూర్ దోహదపడుతుందని అయితే బీజేపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. ఇట్లా అంతి వచ్చిన అవకాశాలన్నీ కూడా తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలు సాధించేందుకు బీజేపీ అయితే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటించి ఉంది. నామినేషన్లు కూడా ముందుగానే వేస్తున్నారు. ప్రచారంలో కూడా దూసుకెళ్తున్నారు. ఇట్లా ఒక ప్రణాళికబద్ధంగా డబుల్ డిజిట్ స్థానాలు సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. 10 ఏళ్లలో చేసినటువంటి మోడీ అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కూడా కీలకంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే పూర్తి స్థాయిలో నేతలందరూ కూడా తెలంగాణ మీద ఫోకస్ పెట్టిండ్రు. అందుకని ఈ నెల 25న అమిత్ షా రాబోతున్నారు. ఈ నెల చివరి ఆఖరణ కావచ్చు, వచ్చే నెల మొదటి వారంలో కావచ్చు ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ టూర్ ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.